పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. సాలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక పవన్ అంకిత భావం, స్ఫూర్తిదాయకమైన నాయకత్వం యువతకు ఆదర్శమని తెలిపారు. ఎంతకాలానికి మనందరి అభిమాన నాయకుడు, మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తున్నాం. మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మనందరికీ సేవలు అందించాలని మనస్ఫూర్తిగా మన సాలూరు నియోజకవర్గం తరపు నుంచి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సాలూరు గిరిజన స్త్రీ శాఖ మంత్రి శ్రీ గుమ్మడి సంధ్యారాణి గారు వచ్చి కేక్ కట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో మరిన్ని సంవత్సరాల నుండి ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని, పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో ఇలాగే ఉండి ఈ గిరిజన గ్రామాలకి, గిరిశిఖర గ్రామాలకి రోడ్లు, పేద ప్రజలకు, పశువులకు, పక్షులకు, సర్వజీవులకు ఉపయోగపడాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. జై జనసేన, జై హింద్. అభిమాన సంఘ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అలాగే జనసేన కార్యకర్తగా ఈరోజు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పుట్టినరోజు శుభ సందర్భంగా రాష్ట్రం అంతటా కూడాను ఈరోజు ఆయన జన్మదిన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా సాలూరు నియోజకవర్గంలో మన సాలూరు టౌన్లో మన సంధ్యారాణి గారి చేతుల మీదుగా కేక్ కట్ చేస్తున్నాం. అది కాకుండా దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద పూజా కార్యక్రమాలు మరియు ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాలు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ కేక్ కటింగ్ కూడా జరుపుకుంటూ మన సాలూరే కాకుండా మన సాలూరు మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలు, విలేజ్లు మొత్తం అన్నీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ బర్త్డే సెలబ్రేషన్ ప్రతి ఒక్కరూ చేసుకుంటూ అందరూ కూడా ఈ పవన్ కళ్యాణ్ బర్త్డేలో పాల్పంచుకుంటున్నారని అందరికి సభాముఖంగా తెలియజేసుకుంటూ జై జనసేన. ఈరోజు జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సాలూరు నియోజకవర్గంలో శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ జరిగింది. తదుపరి జనసేన అనే పేరు మీద పేదలకు పళ్ళు, బ్రెడ్లు అన్ని పంచడం జరుగుతుంది. మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరియు సాయంత్రం కూడా ఇలాగే ఆనందోత్సవంగా జన సైనికులు, పుర ప్రజలు అందరూ కేక్ కటింగ్ చేస్తూ ఈ పండుగను విజయవంతంగా చేసుకుంటున్నాం. అదే కాకుండా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత అతను చేస్తున్న
పెద్ద పెద్ద కార్యక్రమాలు, పరిపాలన, అభివృద్ధి చూసి రాబోయే రోజుల్లో ఇలాంటి పరిపాలన మరింత జరగాలని పుర ప్రజలు అందరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా జనసేన దినదిన అభివృద్ధి జరుగుతుందని అందరూ ఆశిస్తున్నారు. అంతేకాకుండా జనసేన అనేది ఒక సిద్ధాంతపరమైన పార్టీగా దేశ రాజకీయాల్లోనే నెంబర్ 1 స్థానంలో ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారే విశ్వసించారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ జనసేన పార్టీ అనేది దేశమంతా విస్తృతంగా అవుతుందని ఆశిద్దాం. జై జనసేన.